జయభారత్ హాస్పిటల్ నందు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు గోడ పత్రికను నెల్లూరు జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ సుజాత గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారు మాట్లాడుతూ, జిల్లాలో ఈ వ్యాధి మీద అవగాహన కల్పిస్తున్నామని, ఈ వాల్ పోస్టర్ను ప్రతి పిహెచ్ హెల్త్ సెంటర్లలో అంటించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. జయభారత్ హాస్పిటల్ ట్రస్టీ డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, ఈ వ్యాధి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికి గడ్డిలో ఉన్న ఒక పురుగు వలన వస్తుందని, ఇది కుట్టిన చోట పుండులాగా ఏర్పడి జ్వరం రావడం ప్రారంభిస్తుందని, వెంటనే డాక్టర్ని సంప్రదించాలని తెలిపారు. ఆలస్యం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అవగాహన కోసం సేవాభారతి జయభారత్ హాస్పిటల్ వారు వాల్ పోస్టర్ని ముద్రించి జిల్లా వ్యాప్తంగా పంచుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయభారత్ హాస్పిటల్ సిఎంఓ డాక్టర్ ఓబులేష్ గారు, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెన్నెల గారు, జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురుప్రసాద్ గారు, డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఫిజిషియన్, నెల్లూరు. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా పల్లెటూళ్ళలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ప్రబలమై ఉంది. దీన్ని మనం ముందరగా గమనించి దానికి సత్వర వైద్యం చేస్తే ప్రమాదాల నుంచి కాపాడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒక పురుగు కాటు వల్ల వచ్చే వ్యాధి. అది బ్యాక్టీరియల్ని ఒక సిగ్గర్ మైట్ అనే ఒక మైట్ ద్వారా ఇది మనకు సంక్రమిస్తుంది. ఈ మైట్స్ అన్ని కూడా పొలాల్లో ఉంటాయి మామూలుగా. కాబట్టి గడ్డిలో పనిచేసేవాళ్ళు, పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఈ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అర్బన్ ఏరియాల్లో పెద్దగా లేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే ఈ వ్యాధిని కానీ మనం ముందరగానే కనుక్కోగలిగితే నివారణ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా ఖరీదైన వైద్యం అవసరం ఉండదు. దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా జ్వరం వచ్చిన తర్వాత ఈ పుండు మనం చూడడం అనేది కనిపిస్తుంటుంది. యాక్చువల్గా జ్వరానికి ముందే ఒక వారం రోజుల ముందే ఒక పుండు పడి అది ఒక నల్లటి చెక్కు గట్టు ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో ఉండదు. అంటే లోపల సంకల్లోనో, గజ్జల్లోనో, పొట్ట మీదనో, వీప్ మీదనో ఎక్కడో ఒకే ఒక పుండు పడి నల్లటి చెక్కు గట్టు ఉంటుంది. చాలా మంది పేషెంట్లు ఏమనుకుంటారంటే ఇదేదో చెక్కు కట్టిపోయింది కదా, ఇంకా తగ్గిపోయింది, దీనివల్ల కాదేమో అనుకుంటారు. కాబట్టి డాక్టర్స్ ఏంటంటే ముఖ్యంగా 1-2 సార్లు 5 రోజుల జ్వరం తగ్గకపోతే డాక్టర్లు 1-2 సార్లు అడిగి, బాబు మీకు ఎక్కడైనా పుండు ఉందా అని చూపించమని చెప్పి అడుగుతాము. అయినా కూడా చాలా మంది మిస్ అయ్యి తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా 7 రోజుల తర్వాత కానీ వచ్చే పేషెంట్లలో ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చాయంటే ఏ సిస్టమ్ అయినా ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనకు లివర్ కానీ ఇన్వాల్వ్ అయితే జాండీస్ రావచ్చు. అలాగే బ్లడ్లో ప్లేట్లెట్స్ కణాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయితే న్యూమోనియాలు, ఎఫ్యూషన్స్ వచ్చి ఒక్కోసారి వెంటిలేటర్ మీద కూడా పోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటాం. అనేక లివరు, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో కూడా మెనింగో ఎన్కెఫలైటిస్ అనే వ్యాధి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ మేము ఎందుకు పెట్టినామంటే, ఈ పోస్టర్ మేము ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే, ఈ పోస్టర్లో మేమేమి రాయట్లేదు ఎక్సెప్ట్ ఫర్ ఎక్కడెక్కడ పుండు రావచ్చు, పుండు ఉంటే ఎలా ఉంటుంది, ఇది మనం కామన్ మ్యాన్కి కానీ అందజేయగలిగితే వాళ్ళు జ్వరం చూసుకొని కొన్ని విలేజెస్లో ఈరోజు దాని గురించి కొంత అవేర్నెస్ ఉండే వాళ్ళు 3వ రోజుకు జ్వరం, 4వ రోజు జ్వరం రాగానే పుండు కానీ ఉందంటే ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో అటువంటి అవేర్నెస్ కానీ మనం క్రియేట్ చేయగలిగితే ఈ పోస్టర్ ద్వారా జ్వరాన్ని త్వరగా కనుక్కొని తక్కువ ఖర్చులతో వైద్యం చేసి కాంప్లికేషన్స్ రాకుండా ఈరోజు ప్రజలను కాపాడడానికి అవకాశం ఉన్న ఉద్దేశంతో సేవాభారతి నెల్లూరు మరియు జయభారత్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోస్టర్ని మన డిఎంహెచ్ఓ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది అన్నిటి కూడా అన్ని విలేజెస్ సాధ్యంతో విలేజెస్కి, పిహెచ్సిస్కి, సబ్ సెంటర్కి అన్నిటికీ కూడా ఈ పోస్టర్స్ పంపిస్తాము. దాని ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం కలిగించడానికి ఈ వ్యాధిని గురించి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. చెప్పండి, మేము పంపిస్తాము వాటికి సబ్ సెంటర్ అన్నిటి పోస్టర్ అంటే చేస్తామని చెప్పి. నమస్కారం. నేను డాక్టర్ సుజాత, నెల్లూరు డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నాను. జయభారత్ ట్రస్ట్ వాళ్ళు మనకి పోస్టర్ ఇనాగరేషన్ స్క్రబ్ టైఫస్ మీద ఈరోజు రిలీజ్ చేశారు. ఇవి ప్రతి బిహెచ్సికి, సబ్ సెంటర్ కి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కి అందరికీ కూడా పంపించి ప్రజల్లో స్క్రబ్ టైఫస్ మీద అవగాహన ఎలా, 5 రోజుల కన్నా ఎక్కువ జ్వరం ఉంటే, మచ్చలు ఉంటే ఎలా మన డాక్టర్ దగ్గర పంపించాలా అన్న విషయం మీద అవేర్నెస్ తీసుకురావడానికి వీళ్ళు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.